ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన జీవితంలో ఒంటరిగా మనం ప్రయాణిస్తున్నటువంటి సమయంలో, లేదా చుట్టూ అందరూ ఉన్నప్పటికీ కూడాను ఒంటరిగానే మనం ఉంటున్నటువంటి తరుణంలో, ఒంటరితనమే మన జీవితంలో ఏలుబడి చేస్తున్నటువంటి తరుణంలో, ఆ సమయంలో మనలో ఒక ఆలోచన వస్తుంది. ఎందుకు దేవా నన్ను ఈ రీతిగా ఒంటరిగా నిలబెట్టావు? ఎందుకు దేవా అందరూ ఉన్నప్పటికీ కూడాను నన్ను ఒంటరిని చేశావు? ఎందుకు దేవా అందరూ ఉన్నప్పటికీ కూడాను నా యొక్క ఆలోచనలు, నా యొక్క తలంపులు వారికి భిన్నంగా ఒంటరిగానే ఉంటున్నాయి? ఎవరిలోనూ కలవలేనటువంటి స్థితి, ఒంటరిగానే ఉంటున్నాను. ఇలా ఒంటరితనం గురించి ఎన్నోసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాము. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు కొంతమంది వ్యక్తుల జీవితాల ద్వారా మనతోటి మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఏ వ్యక్తుల పట్లయితే దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ వ్యక్తులు ఒంటరి వారిగా, విడవబడినటువంటి వారిగా ఉన్నారు. ఎవరైతే ఒంటరిగా విడవబడ్డారో వారిని దేవుడు పిలుచుకున్నటువంటి వాడిగా ఉన్నారు. ఎవరైతే పిలువబడ్డారో దేవుని ద్వారా వారి పక్షముగా దేవుడు నిలబడ్డాడు. దేవుడు ఘనమైన కార్యాలు జరిగించాడు. దేవుడు ఘనముగా నిలబెట్టాడు. మరి అటువంటి వ్యక్తులను కనుక పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, ఒక మోషే ఒంటరిగా అరణ్యములో గొర్రెలను కాస్తున్నటువంటి క్రమంలో దేవుడు దర్శించి మాట్లాడాడు. తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలుని కానానుకు నడిపించే నిమిత్తము నాయకత్వ బాధ్యతల్ని అప్పగించాడు. అదే రీతిగా ఒక యోసేపు గొర్రెల్ని కాస్తున్నటువంటి తన అన్నలకి భోజనం ఇచ్చే నిమిత్తము వచ్చినటువంటి ఒక యోసేపు అమ్మివేయబడినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. బానిసగా ఐగుప్తు ప్రాంతానికి అమ్మబడినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ బానిసగా వెళ్ళినటువంటి యోసేపు ఐగుప్తు ప్రాంతానికే ప్రధానిగా, ఘనముగా దేవుడు నిలబెట్టాడు. అదే రీతిగా ఒక అరణ్య ప్రాంతంలో తన యొక్క తండ్రి ద్వారా, అన్నల ద్వారా వెలివేయబడి ఒంటరిగా ఉంటున్నటువంటి దావీదుని దేవుడు పిలుచుకున్నటువంటి దావీదుని దేవుడు అభిషేకించాడు. అభిషేకించినటువంటి దావీదుని దేవుడు రాజుగా ఘనముగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, మన జీవితంలో ఒంటరితనం అనేది కొంత మన మనసుని గాయపరచవచ్చు. మన హృదయంలో వేదనతోటి నింపబడి ఉండవచ్చు. కానీ నువ్వెప్పుడైతే నేను ఒంటరి అని నీవు అనుకున్నావో, అదే సమయంలో నా ప్రక్కనే నా దేవుడు నాతో కూడా ఉన్నారు. నేను ఒంటరిని కాదు, నేను ఒంటరిగా ఉన్నాను అని అంటే కనుక ఆయన నా పక్కన ఉన్నాడు. ఆయన నా పక్కన ఉన్నాడు అని అంటే శ్రేష్టమైనటువంటి ఉద్దేశాలు, ఆలోచనలు నా పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి జనులందరిలో నుండి కూడా నన్ను ప్రక్కకి తీసుకుని వచ్చాడు. ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క ఆలోచనలు నాకు తెలియజేయ నిమిత్తమే, నా పట్ల నెరవేర్చు నిమిత్తమే
పరిశుద్ధ గ్రంథంలో మన పితరులైనటువంటి వారు ఈ యొక్క ముగ్గురి జీవితాలు కూడాను అరణ్య మార్గముగా, ఏకాంతముగా, ఒంటరిగా ప్రయాణించినటువంటి అనుభవాలే కలిగి ఉన్నారు. కానీ ఆ యొక్క అరణ్య మార్గంలో, ఆ యొక్క ఒంటరి ప్రయాణంలో దేవుడు వారి పక్షంగా నిలబడ్డాడు. దేవుడు వారి పక్షంగా నిలబడి దేవుడు ఘనముగా నిలబెట్టాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీ విశ్వసించగలిగినట్లయితే నీ ఒంటరి ప్రయాణంలో, నీ ఒంటరి జీవితంలో నీవు కృంగిపోవద్దు, నీవు ఆందోళన చెందవద్దు. కానీ నీ పితరుల జీవితాల్లో పిలుచుకున్నటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. నీ పితరుల జీవితాల్లో ఎట్టి రీతిగా ఆయన చిత్తము, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక నెరవేర్చి ఘనముగా నిలబెట్టాడో అదే రీతిగా దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు. ఆయన్ని జరిగించేటువంటి కార్యముల కొరకు ఎదురుచూడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.